ఒక మనిషి పేదరికంలో కానీ ఒక డబ్బు లేని కానీ ఇంట్లో కానీ పుడతాడు. కానీ తన స్వశక్తితో ఎదిగి ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ గా అవుతాడు. సో దీనికి జ్యోతిష్యానికి ఉన్న రిలవెన్సీ ఎంత, అలాంటి జాతకాలు మనం ముందే తెలుసుకోవచ్చు అనేది ఈరోజు టాపిక్. సో ఆ టాపిక్ లో సుధాకర్ సార్ మాట్లాడతారు. ఓం గం మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఒక వ్యక్తి పేద కుటుంబంలో పుట్టిన ఉన్నత చదువులు చదివి ఒక గొప్ప ప్రభుత్వ ఉద్యోగిగా ఎవరు మారుతారు, ఎలాంటి జాతకస్తులు ఆ విధంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి అనేది ఈరోజు ప్రశ్న. ఇది చాలా సాధారణమైనటువంటి ప్రశ్న కాదు. ఇది ఒక వ్యక్తి జాతక విశ్లేషణ చేసేటప్పుడు వీళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారబోతున్నది. అది ఎకనామికల్ స్టేటస్ కావచ్చు, లేదా పవర్ పొజిషన్ స్టేటస్ కావచ్చు. ఈ రకమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి జాతకాలను పరిశీలన చేయడం అనేది ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి ఎటువంటి జాతకస్తులు ఆ విధంగా మారేయడానికి అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ప్రశ్న. ఎవరి జాతకంలో అయితే లగ్నాధిపతి బలవంతుడుగా ఉంటాడో, లగ్నం బలంగా ఉంటుందో, వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వాళ్ళు పోటీలో నిలబడి సత్తా చాటగలరు. వాళ్ళు మార్పులు కోరుకుంటారు. ధైర్యము సాహసము మెండుగా ఉంటుంది. అన్ని సమస్యలను పరిష్కరించుకునే దిశగా వీళ్ళు ముందుకు అడుగులు వేస్తారు, వెనకడుగు వేరు. మరి ఏ లగ్నమైనా కావచ్చు, ఏ రాశి అయినా కావచ్చు, ఆ లగ్నాధిపతి బలంగా ఉన్నటువంటి జాతకస్తులు ఖచ్చితంగా వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి పురోగతిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది రిమైనింగ్ ఉన్నటువంటి హౌసెస్ తెలియదు. వాళ్ళ యొక్క తృతీయాధిపతిని కానీ గమనించిన, తృతీయ స్థానము ఎవరికైతే కేంద్రాధిపతి కానీ లేదా కోణాధిపతి కానీ ఉంటారో తృతీయ స్థానంలో, వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ గా సాధించే అవకాశాలు కనిపిస్తుంటాయి. అంటే వాళ్ళ యొక్క ఆలోచన తీరు కానీ, వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి దిశ కానీ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా విజయం చేకూరుతుంది వాళ్ళకి అనేది సూచిస్తుంది ఇక్కడ. కాబట్టి తృతీయాధిపతి ఎవరికి బలంగా ఉంటుందో, ఎవరి జాతకంలో అయితే తృతీయ స్థానంలో కేంద్రాధిపతి కానీ కోణాధిపతులు కానీ చేరుతారు, వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అంటే వాళ్ళ ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదు అనేది ఇక్కడ సూచన. అంతేకాకుండా ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతిసారి చేసేటువంటి ప్రయత్నాల్లో మార్పులు కనిపిస్తాయి. అవన్నీ కూడా విజయానికి చాలా చేరువుగాను దగ్గరగాను ఉండేట్టు వాళ్ళు ఆలోచింపచేస్తారు. వాళ్ళలో ధైర్యము సాహసము నిండుగా ఉంటుంది. వాళ్ళకి ఎవరో యొక్క మోటివేషన్ అవసరం లేదు. వాళ్ళ యొక్క స్వప్రయత్నము కానీ, స్వతంత్రంగా ఆలోచించేటువంటి విధానం కానీ, అన్ని విషయాల్లోనూ అందరికంటే కూడా మెరుగ్గా వీళ్ళు ప్రయత్నాలు చేయగలుగుతారు. మరి ముందుగా వీరు ఒక స్థాయికి జీవితంలో ఎదగాలి అంటే వీళ్ళ యొక్క కోరికల మీద ఆధారపడలేదు. కాబట్టి చతుర్థాధిపతి లేదా చతుర్థ స్థానము బలంగా ఉన్నప్పుడు, అంటే కేంద్రాధిపతి కానీ కోణాధిపతి కానీ, ఆ లగ్నానికి పంచమ పంచమాధిపతి లేదా భాగ్యాధిపతి లేదా దశమాధిపతి కానీ లాభాధిపతి కానీ ఈ చతుర్థ స్థానాన్ని ఆక్రమించినటువంటి వాళ్ళకి, ఆ దశ జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ యొక్క కోరికలు, వీళ్ళ యొక్క ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి, పురోగతిని సాధించడానికి కావలసినటువంటి దగ్గరి కోరికలు ఉంటాయి. అంటే ఒకరు కోరుకుంటే ఆ కోరికలను వాళ్ళు సాధించలేరు, అది కోరికగానే మిగిలిపోతుంది. మరి ఎవరి యొక్క కోరికలు అది సక్సెస్ఫుల్ గా విజయం సాధిస్తుంది అంటే, ఎవరికైతే చతుర్థ స్థానంలో కేంద్రాధిపతి కానీ కోణాధిపతి కానీ బలంగా ఉంటారో, లేదా లగ్నాధిపతి బలంగా ఉంటారు, అటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోరికలకు విజయాలకు దగ్గరమైనటువంటి సంబంధం కలిగి ఉంటుంది. వీళ్ళు అనుకున్నది సాధించేటువంటి తత్వం కలిగి ఉంటారనేది ఇక్కడ సూచన. మరి పంచమాధిపతి వాళ్ళ యొక్క సొంత తెలివితేటలను సూచిస్తుంది. వారి యొక్క ప్రయత్నము తృతీయం అయితే, ఆ ప్రయత్నం యొక్క ప్రొడక్షనే ఇక్కడ మనకు కనిపించేటువంటిది ఫిఫ్త్ హౌస్. ఈ ఫిఫ్త్ హౌస్ లో వాళ్ళ యొక్క సొంత తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి. పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు. ముఖ్యంగా శని గాని, రాహు గాని, కేతువు గాని, ఇటువంటి
పాపగ్రహాలు నైసర్గిక పాపులైనటువంటి రవి కుజులు కానీ ఇటువంటి గ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క సొంత తెలివితేటలు కొన్ని సందర్భాల్లో దూకుడుగాను అతి తెలివిగాను అతి ఆశయంతోనూ వీళ్ళు ముందుకు అడుగు వేసి చాలా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి నైసర్గిక శుభులైనటువంటి గురువు గాని శుక్రుడు గాని చంద్రుడు గాని బుధుడు గాని ఉన్నప్పుడు ఇది అనుకూలమైనటువంటి ఆలోచనలు సానుకూలంగా ప్రయత్నాలు వీళ్ళు చేసినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారనేది పంచమ స్థానం తెలియజేస్తుంది. ఇది పూర్వజన్మ యొక్క స్థానం కూడా కాబట్టి పూర్వజన్మ నుండి వాళ్ళకి లభించినటువంటి జ్ఞానం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా ముందుకు అడుగులు వేయాలి. వీళ్ళకి ఈజీగా వచ్చేటువంటివి ఉంటాయి. అంటే అంటే ఈజీగా ఎవరికి వస్తుందంటే ఎవరైతే పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటూ ఉంటారో ఇతరులని హింసించకుండా బాధించకుండా ఇతరులకి సహాయం చేస్తారో వాళ్ళకి ప్రతిదీ కూడా ఇక్కడ ఈజీగా దొరికేటువంటి అవకాశాలు పంచమ స్థానం నుండి వీళ్ళకి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే షష్టమ స్థానం అనేది ఇది పోటీని సూచిస్తుంది, ఆటంకాలను సూచిస్తుంది, మీ నిత్య జీవితంలో ఆటంకాలను అడ్డంకులను సూచిస్తుంది. వీటిని ఎవరు అధిగమిస్తారు అంటే ఇక్కడ పాపగ్రహాలు ఉండాలి. ఎవరికైతే పాపగ్రహాలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా అన్ని ఆటంకాలను అడ్డంకులను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా నైసర్గిక పాపులు ఉన్నట్లయితే వీళ్ళు జీవితంలో చాలా ఆటంకాలను అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు. ఎదుర్కొని దాన్ని సాధించే దిశగా ముందుగా అడుగులు వేస్తారు. మొదటగా చాలా తప్పులు చేసిన వాళ్ళు కాంపిటేటివ్ లో వాళ్ళు సాధించలేకపోయినా తర్వాత ప్రయత్నాలు అనేక ప్రయత్నాలు చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా వీళ్ళు సాధించగలుగుతారు అనేది ఇక్కడ సూచిస్తుంది. అంతేకాకుండా శత్రువులు సూచిస్తుంది. వీళ్ళు ఏదైనా సాధించాలంటే శత్రువులు అడ్డుపడుతూ ఉంటారు. వీళ్ళు ఏదైనా సాధించాలనుకుంటే రోగం అడ్డుపడుతూ ఉంటుంది. వీళ్ళు ఏదైనా సాధించాలంటే ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆటంకాలని చెప్పచ్చు, ఇవన్నీ కూడా అడ్డంకులని చెప్పచ్చు జీవితంలో. కాబట్టి వీటిని ఓవర్కమ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే విజయం లభిస్తుంది. ఓవర్కమ్ చేయకుండా నా జీవితం ఎలా ఉంది, నాకు శత్రువు అడ్డుపడుతున్నాడు, నేనేం చేయలేకుండా ఉన్నాను, నాకు అప్పుల బెడద ఎక్కువగా ఉంది, నేనేం సాధించలేకుండా ఉన్నాను, నాకు రోగం అధికంగా ఉంది, నేను ఏ పని చేయలేకుండా ఉన్నాను అని బాధపడేటువంటి వాడు ఏది సాధించలేకుండా పోతాడు. కాబట్టి ఇక్కడ పాపగ్రహాలు చాలా బలంగా పనిచేస్తాయి. అయితే అనేక ప్రయత్నాలు అయితే చేయాలి. 1-2 ప్రయత్నాలు చేసి అలసిపోవడమో, 1-2 ప్రయత్నాలు చేసి నేను సాధించలేనని నిరుత్సాహపడడమో, నిరాశ పడడమో చేస్తే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఏమి సాధించలేరు. కాబట్టి 6th హౌస్ బలంగా ఉండాలి. అదేవిధంగా 9th హౌస్, 9th హౌస్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ సూచిస్తుంది. అంతేకాకుండా లక్ లార్డ్ కూడా, లక్ స్థానం. అతనికి భాగ్యము బాగుంటేనే వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయిని ఎదగలుగుతారు, పురోగతిని సాధించగలుగుతారు. అది ఫైనాన్షియల్ గా కావచ్చు, లేదా సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు కావచ్చు, లేదా ఒక అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో కావచ్చు. ఇతనికి అడ్మినిస్ట్రేషన్ లేదా రూలింగ్ కెపాసిటీ ఇతనికి కలిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా 9th హౌస్ సూచిస్తున్నారు. కాబట్టి 9th హౌస్ బలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం తోడవుతుంది. అంటే మనం చేసేటువంటి పనే కాదు, ఆ పనికి అదృష్టం కూడా తోడైనప్పుడు మాత్రమే వీళ్ళు ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు, ఒక పురోగతిని సాధించగలుగుతారు అనేది ఇక్కడ సూచిస్తున్నారు. కాబట్టి 9th హౌస్ కానీ అట్లే 10th హౌస్. సో 10th హౌస్ అంటే వర్క్ ప్లేస్. మీరు చేసేటువంటి వర్క్ ఎలా ఉంది, అది పేరు తెచ్చే విధంగా ఉందా, లేదా నీ పేరుని ఇబ్బంది పెట్టేటట్లు ఉందా? అంటే జన సమూహం మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు, మీరు చేసినటువంటి పనికి అవార్డ్స్ వస్తాయా, లేకుంటే పనిష్మెంట్స్ వస్తాయా అనేది సూచించేటువంటి హౌస్ ఏదైనా ఉంది అంటే అది 10th హౌస్. కాబట్టి 6th హౌస్ లో డైలీ రొటీన్ లైఫ్ లో నువ్వు చేసేటువంటి సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిఫలమే ఇక్కడ 10th హౌస్. కాబట్టి ఈ 10th హౌస్ నుండి మీకు నేమ్ అండ్ ఫేమ్ అన్ని కూడా వర్క్ నేచరు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఇతరులతో మాట్లాడగలుగుతున్నారు, ఎలాంటి రిలేషన్షిప్ ని కొనసాగిస్తున్నారు, మీతో పాటు పనిచేసేటువంటి కొలీగ్స్ తో మీరు ఎలా ఉన్నారు,
ఇవన్నీ కూడా సూచించేటువంటిది 10th హౌస్. కాబట్టి 10th హౌస్ చాలా ప్రధానంగా ఇక్కడ శుభగ్రహాలు ఉండాలి. ముఖ్యంగా సూర్యుడు కానీ అట్లే కుజుడు కానీ ఉన్నట్లయితే ఇక్కడ దిగ్బలత్వాన్ని చెందుతాయి. 10th హౌస్ లో దిగ్బలత్వాన్ని చెందేటువంటి గ్రహాలు ఇవి కానీ ఉన్నట్లయితే మన జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి. అధికారము అట్లే పొజిషన్, స్టేటస్ ఇవన్నీ కూడా అతనికి లభ్యమవుతాయి అనేది రవి కానీ లేదా కుజుడు ఉన్నా సరే. సో వాళ్ళ జీవితంలో ఎంతో స్టేటస్ ను వాళ్ళు చూడగలుగుతారు అనేది సూచిస్తుంది. అదే 11th హౌస్ ని తీసుకున్నట్లయితే ఇది నీ ఆశయాలకు లేదా కోరికలను నెరవేర్చుకునేటువంటి హౌస్ గా చెప్పవచ్చు. సో మీ యొక్క ఆశయాలు నెరవేరుతాయా లేదా? అందరికీ ఆశయాలు ఉండొచ్చు, అందరికీ కోరికలు ఉండొచ్చు. ఆ కోరికలు తగినట్టు నువ్వు కష్టపడి ఉండొచ్చు. కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం లభిస్తూ ఉంది అంటే సానుకూలంగా లేదనే చెప్పాలి. మరి ఎవరికి సానుకూలంగా ప్రతిఫలం పొందుతున్నారు, విజయాన్ని పొందుతున్నారు అనేది మనం జాతకరీత్యా విశ్లేషణ చేసి లాభస్థానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని లాభస్థానంలో శుభగ్రహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి కృషికి వీళ్ళు లాభాన్ని పొందుతారు అనేది ఇక్కడ సూచన. కాబట్టి ఎవరి జాతకంలో అయితే లగ్నము లగ్నాధిపతి, తృతీయము తృతీయాధిపతి, షష్టమము షష్టాధిపతి, భాగ్యము భాగ్యాధిపతి, దశమము దశమాధిపతి, లాభము లాభాధిపతి బలంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక పురోగతిని ఫినాన్షియల్ గా వీళ్ళు పుట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి పేదరికంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే వాళ్ళ యొక్క జాతకంలో 9th లార్డ్ 10th లో కానీ, 10th లార్డ్ 9th లో కానీ, 9th లార్డ్ 11th లో కానీ ఉన్నట్లయితే ఇది రాజయోగంగా చెప్తున్నారు. ఈ రాజయోగం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అధికారాన్ని పొందుతారు, వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎదుగుతారు, సంఘంలో మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది స్థానాలు. ఈ స్థానాలతో పాటు శుభమైనటువంటి గ్రహాలు మన గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందిన తర్వాత పురోగతిని సాధించేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. అవి గురువు, అట్లే శని భగవానుడు, సూర్య భగవానుడు, కుజుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు. ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు, ఈ గ్రహాలు కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉన్నప్పుడు ఇవి మీకు అవకాశాలని కల్పిస్తాయి. కేంద్రాల్లో ఉంటే అవకాశాలను కల్పిస్తాయి, కోణాల్లో ఉంటే నీ యొక్క ప్రతిభను నీవు పెంచుకునేటువంటి అవకాశాలు. నీకు ప్రతిభ ఉంది, నీకు జ్ఞానం ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి గ్రహాలు నీకు అవకాశాన్ని ఇస్తాయి, ఒక ప్లాట్ఫామ్ ని నిర్మించి ఇస్తాయి. మీరు ఆ ప్లాట్ఫామ్ మీద మీరు ఎగ్జిబిట్ చేయొచ్చు, మీ జ్ఞానాన్ని ఎగ్జిబిట్ చేయొచ్చు, దాని ద్వారా మీరు లాభాన్ని పొందవచ్చు అనేది ఇక్కడ సూచన. అదేవిధంగానే గురువు అంటే వృద్ధి, సమృద్ధి, శ్రేయస్సు, పురోగతిని సూచించేటువంటి ఒక గ్రహం. కాబట్టి గురువు ఎక్కడుంటే అక్కడ మీ యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది. గురువు లగ్నంలో గురు బుధులు ఇద్దరు కూడా దిగ్బలత్వాన్ని చెందుతారు. ఎవరికైతే గురు బుధులు లగ్నంలో ఉంటారో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, మార్గదర్శకులుగా ఉంటారు, ఇతరులకి ఐడియల్ పర్సన్ గా ఉంటారు. వీరు ఇతరులను అనుసరిస్తారు, అంటే ఇతరులు వీళ్ళను అనుసరించే విధంగా వీళ్ళు తయారు చేసుకుంటారు. ఇతరులకు మార్గదర్శకత్వాన్ని చూపించి దిశానిర్దేశం చేయగలుగుతారు. ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి దిశానిర్దేశం చేయగలుగుతారు. మంచి జ్ఞానవంతులుగా ఉంటారు. పుట్టుకతోటి వీళ్ళు జ్ఞానవంతులుగా పుట్టేటువంటి అవకాశం రెండుగా ఉంటుంది, గురువు కానీ బుధుడు కానీ లగ్నంలో ఉన్నారు. కాబట్టి లగ్నాధిపతి ఇక్కడ బలవంతుడు అవుతాడు. గురువు కానీ బుధుడు కానీ ఉన్నప్పుడు వీళ్ళు జ్ఞానపరంగా వీళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. వీళ్ళకి కావలసినటువంటి జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉంటారు. అక్వైరింగ్ గుడ్ నాలెడ్జ్, ఏదైతే ఊహిస్తారో ఏదైతే ఆశిస్తారో అటువంటి నాలెడ్జ్ అంతా కూడా వీళ్ళకి సరైనటువంటి గురువు ద్వారా లభిస్తూ ఉంటుంది, పుస్తకాల ద్వారా లభిస్తూ ఉంటుంది,
లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి జ్ఞానాన్ని అన్వేషించి వీళ్ళు జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారు. మంచి వ్యక్తులతో కలిసి వాళ్ళ ద్వారా వీళ్ళు జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అనేక రూపాలు, అనేక రకాలుగా వీళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి సూర్యుడు ప్రభుత్వానికి కారకుడు. అధికారం, పవర్ కావాలి, పొజిషన్ ఉండాలి, స్టేటస్ ఉండాలి. సంఘంలో ఈ మూడు కలిగి ఉన్నటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది సూర్యగ్రహం. కాబట్టి అటువంటి సూర్యుడు మీకు ఉచ్చ స్థాయిలో ఉన్నప్పుడు కానీ, అంటే మేషంలో ఉండి ఉచ్చ స్థాయిలో ఉన్నప్పుడు కానీ, లేదా మూల త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు కానీ, లేదా మకరంలో ఉన్నప్పుడు కానీ, మీ లగ్నానికి దశమ స్థానంలో ఉన్నప్పుడు కానీ మీరు ఖచ్చితంగా మీ జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగం పొందుతారు. సంఘం నుండి మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి, మీకు అవార్డ్స్ రివార్డ్స్ లభిస్తాయి. మీరు చేసేటువంటి ఉద్యోగంలో, గవర్నమెంట్ ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి. మీరు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు, పట్టుదలతో నిరంతరం కృషి చేస్తూ మీ యొక్క సామర్థ్యాన్ని విస్తరింపజేసుకుంటూ ఉంటారు. మీ కింద ఎంతో మంది సబార్డినేట్స్ పనిచేసేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. సూర్యుడు కానీ దశమ స్థానంలో కానీ ఉచ్చ స్థానంలో కానీ ఉన్నట్లయితే, మరి కుజుడు కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు నీవు సర్వసైన్యాధ్యక్షుడు అని చెప్పచ్చు. ఒక మిలిటరీ రంగంలో రాణించగలుగుతారు, ఒక కమాండర్ ఇన్ చీఫ్ గా మీరు రాణించగలుగుతారు. దేశం యొక్క భద్రతని కాపాడడానికి మీరు స్థాయి చేస్తూ ఉంటారు. సో ప్రభుత్వం నుండి మీకు రావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క ధైర్యానికి, మీ యొక్క సాహసానికి మారుపేరుగా మీరు అవార్డ్స్ రివార్డ్స్ ప్రభుత్వం నుండి పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ స్థాయిలో ఉన్నటువంటి అంటే గవర్నమెంట్ జాబ్ లో వీళ్ళు ఒక హై రేంజ్ లో, హై ర్యాంక్ పొజిషన్ లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. రవి కానీ కుజుడు కానీ ఉన్నారు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్సే కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వీళ్ళకి హైగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక మినిస్టర్ గాను, ఒక చీఫ్ మినిస్టర్ గాను అలాంటి ఉన్నత పదవులు పొందేటువంటి అవకాశం ఉంటుంది రవి కుజులు కానీ దశమంలో ఉన్నట్లయితే. మరి శని భగవానుడు దశమంలో ఉంటే వీళ్ళు కూడా సూర్యుని యొక్క దృష్టి కానీ, గురువు యొక్క దృష్టి కానీ, కుజుని యొక్క దృష్టి కానీ ఉన్నప్పుడు వీళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే శని ఇచ్చేటువంటిది ఏంటంటే ప్రభుత్వ హోదా ఇస్తుంది, ఒక గౌరవప్రదమైనటువంటి హోదాగా ఉంటుంది. అది కష్టపడి పనిచేసేటువంటి ఒక అధికారిగా ప్రభుత్వంలో నువ్వు నిలబడతావు. నీ కష్టానికి క్రమశిక్షణ కూడా తోడవుతుంది. అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక ఉద్యోగిగా, ఒక అధికారిగా ఎంతో మంది మన్ననలను నువ్వు పొందగలుగుతావు. అందరూ కూడా నిన్ను అనుసరించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. నీకు విజయం అనేది ఆలస్యంగా రావచ్చేమో కానీ, నీకు రివార్డ్స్ అవార్డ్స్ ఆలస్యంగా రావచ్చునేమో కానీ ఇవన్నీ వచ్చి తీరుతాయి నీ జీవితంలో. కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక ఉద్యోగిగా రావాలంటే దశమంలో శని ఉండాలి. దశమంలో శని ఉండాలి. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క దృష్టి ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆ స్థానాన్ని బదిలపరచుకోగలుగుతావు. అదేవిధంగానే కుజుడు మనం ఇంతకుముందు చూసాం కుజుని గురించి. అట్లే బుధుడు ఉంటే కూడా, బుధుడు దశమంలో బుధుడు ఉండి ఈ రవి చూడడం కానీ లేదా శని చూడడం కానీ ఉన్నప్పుడు కూడా వీళ్ళు అద్భుతంగా వీళ్ళ యొక్క తెలివితేటలను ప్రదర్శిస్తారు. వీళ్ళ యొక్క తెలివితేటలు ఇతరులు అద్భుతంగా మెచ్చుకునేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. మరి శుక్రుడు కలిస్తే మీరు చేసేటువంటి ఉద్యోగంలో అక్కడ ఏసీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అటువంటి ప్రాంతాల్లో మీరు పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు కారు బంగ్లా ఇట్లా లగ్జరియస్ లైఫ్ ను కలిగించేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది శుక్రుడు కానీ దశమంలో. ఈ విధంగా అన్ని గ్రహాలు, చంద్రుడు ముఖ్యంగా చంద్రుడు ప్రజాసేవకు అంకితం, ప్రజలకు సేవ చేయడానికే మీరు అంకితమైనట్లుగా మీ యొక్క డెడికేషన్, మీ యొక్క డిటర్మినేషన్, మీ యొక్క డివోషన్ అధికంగా ఉంటుంది. అంటే రాత్రి పౌరులు మీరు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చేటువంటి గ్రహాలు ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థాయి, ఉన్నత ర్యాంకులు పొందేటువంటి అవకాశం ఉంటాయి. ఇటువంటి వారికి
సిక్స్త్ హౌస్ లో ఉన్నప్పుడు, సిక్స్త్ హౌస్ కానీ 10th హౌస్ లో కానీ 9th హౌస్ లో కానీ 11th హౌస్ లో కానీ ఉన్నప్పుడు, ద్వితీయంలో గురువు ఉన్నా సరే, శుక్రుడు ఉన్నా సరే, వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది హైగా ఉంటుంది. అంటే స్వతంత్రంగా జీవిస్తాడా లేదా, స్వతంత్ర భావాలతో ఇతను జీవించగలుగుతాడా, ఉద్యోగాన్ని సంపాదించగలుగుతాడా, ఉద్యోగం చేసి ఆ వచ్చేటువంటి ధన రాబడి ద్వారా ఇతని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుందా లేదా అనేది మనం ద్వితీయాన్ని చూస్తాం. సో ద్వితీయ స్థానంలో ఇటువంటి శుభగ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అతని ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మారుతుంది. ఆర్థికంగా పురోగతిని సాధించడమే కాకుండా ఇతని కాళ్ళ మీద ఇతను నిలబడి సంపాదించుకోగలుగుతాం. అంటే ఇండిపెండెంట్ గా ఉండగలుగుతాం. సో డిపెండెంట్ గా కాకుండా, అంటే ఇతరుల మీద ఆధారపడేటువంటి తత్వం కాకుండా ఇతను ఇండిపెండెంట్ గా బతికేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మకర లగ్నం కానీ, ముఖ్యంగా మకర లగ్న జాతకస్తులు వీళ్ళు సాధారణ కుటుంబంలోనే పుడతారు. మామూలుగా సాధారణ కుటుంబంలోనే పుట్టి ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క క్రమశిక్షణతో కష్టపడి పనిచేసి వాళ్ళ ఒక ఉన్నత స్థాయిని వీళ్ళు పొందగలుగుతారు. ఎందుకంటే కాలపురుష చక్రం నుండి ఇది దశమ స్థానం అవుతుంది. ఈ దశమ స్థానానికి శని అధిపతి అవుతున్నాడు. కాబట్టి ఈ దశమ స్థానం ఎవరికైతే లగ్నంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడేటువంటి మనస్తత్వం ఉంటుంది. అట్లే మేషలగ్న జాతకులకి దశమ మకరం అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా సరే క్రమశిక్షణతో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నట్లయితే అవార్డ్స్ రివార్డ్స్ వచ్చేటువంటి అవకాశం మేషలగ్న జాతకానికి ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా మంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అనేసి ఇలా ప్రైవేట్ జాబ్స్, దశమంలో రవి కుజులు ఉన్నా కూడా సరే ప్రైవేట్ జాబ్స్ ఎన్నుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా కూడా వీళ్ళకి పవర్ పొజిషన్ స్టేటస్ ఆ ప్రాంతంలో ఉంటుంది. కానీ వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కానీ పొందితే ఇంకా అధికంగా ఉండేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక డాక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మారితే మాత్రము వీళ్ళకి బంగ్లాలు, ఇలా లగ్జరియస్ లైఫ్ కలిగించేటువంటి ప్రమోషన్స్ రావడం అనేది మెండుగా కనిపిస్తూ ఉంటుంది. సో మేష లగ్న జాతకులు కానీ, వృషభ లగ్న జాతకులు కానీ, వీళ్ళకి మిథున లగ్న జాతకులు కానీ వీళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట. దశమ స్థానం అనేది శని గురువుల యొక్క స్థానాలు అవుతున్నాయి. అందువలన వీళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అవుతుంది. వీళ్ళు కష్టపడేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. పేద కుటుంబంలో పుట్టిన వీళ్ళు ఉన్నత ఆశయంతో ఎదగలుగుతారు అనేది సూచన. ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే అడగొచ్చు, హ్యాండ్ రైస్ చేసి అడగొచ్చు. అడగండి రామ్జీ గారు. సార్ నమస్తే సార్. ఓకే సార్. సార్ దశమంలో రవి ఉంటే సప్తమంలో రవి ఉంటే, సప్తమం అనేది దశమంలో సార్ చెప్పండి. దశమంలో అదే దశమంలో రవి ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నారు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెండ్ చేశాను సార్. అదేమో నాకు కొంచెంలో మిస్ అయిపోతుంది. కాకపోతే రవితో పాటు శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు దశమంలోనే. మంచిదే. దశమంలో రవి శుక్రుల యొక్క కలయిక మంచిదే. కాకపోతే మీరు గమనించాల్సింది అక్కడ దశాభుక్తులు కూడా చూసుకోవాలి. దశాభుక్తులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే రవి దశ కానీ, కుజ దశ కానీ, చంద్ర దశ కానీ, రాహు దశ కానీ వస్తూ ఉంది అంటే వీళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో అలా కాకుండా శని దశ కానీ లేదా కేతు దశ కానీ ఇట్లాంటి ఆపోజిట్ దశలు జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇబ్బందులకు గురవుతారు. వీళ్ళు అనుకున్నటువంటిది సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా గవర్నమెంట్ చంద్ర కుజ రాహువుల యొక్క దశలు గురువు యొక్క దశ అనుకూలంగా ఉండాలి. లేదా భుక్తులైనా అంతర్భుక్తులైనా అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు సాధించేదానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా వ్యతిరేకంగా జరుగుతున్నా, ఏలినాటి శని జరుగుతున్నా, శని దశ కూడా జరుగుతూ ఉన్నా కూడా వీళ్ళు ఇబ్బందులకు గురవుతుంటారు తప్ప వీళ్ళు అనుకున్నటువంటి ఆశయాలకి వీళ్ళు ముందడుగు వేయలేరు. ఇప్పుడు గురుదశలో శని అంతర్దశ జరుగుతారు సార్ ప్రజెంట్ నాకు. గురుదశ ఇప్పుడు గవర్నమెంట్ ఏ లగ్నం సార్ మీది? మిథున లగ్నం సార్. మిథున లగ్నం, రైట్. గురుదశ మంచిదే, పెద్ద దశే కదా, మంచిదే. గురుదశలో శని అంతర్దశ. మిథున లగ్నానికి శని కూడా అనుకూలమే కాబట్టి మీరు ప్రయత్నించండి. అవును సార్.
శని ఉన్నాడు కాబట్టి కొన్ని ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించండి. ఆ, ఇలా ఉన్నటువంటి పోస్ట్ పోన్ మెంటాలిటీ ఏదైతే ఉందో దాన్ని అప్పటికప్పుడే నేను చేయాలి అనేటువంటి భావన కలిగి ఉండండి. రేపటికి అనే దాన్ని కొట్టిపడేయండి. సో అలా చేయండి. దాంతోపాటు వ్యాయామం చేయండి. ఎక్సర్సైజ్ ఖచ్చితంగా 1/2 అవర్ చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మీరు మీ యొక్క ఆరోగ్యం కూడా మీరు ఆశయాలకి అనుకూలంగా కష్టపడడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే? తప్పకుండా చేస్తున్నాను సార్, ఎక్సర్సైజ్ చేస్తున్నాను సార్. రైట్. ఎక్కువ రాయండి, అంటే ఇప్పుడు ఎక్కువ టెస్టుల్లో పాల్గొనండి. మీరు ఖచ్చితంగా అవును సార్, సాధిస్తారు. గురుదశ అదే సార్ ఇప్పుడు దశమాధిపతి, గురుదశ అనుకూలమే. ఆ, మీరు ప్రయత్నించవచ్చు. ఓకే ఓకే సార్. అదే డిఎస్ ఉంది కదా సార్, ఎలిజిబుల్ దగ్గరకు వస్తున్నాను పోతున్నాను సార్, నాకు అది బాధ అయిపోయింది అనమాట ఇంకా.